మూడు నియోజకవర్గాలు ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజలు, రైతులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరూ కూడా ఈ రోజు ఏకమై ప్రభుత్వానికి వినతి పత్రం ఇవ్వడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకు అంటే రైతులకు ఏ విధంగా అన్యాయం జరుగుతుంది, గత కొన్ని రోజులుగా యూరియా దొరక్క, ఎరువులు దొరక్క లైన్లలో ఉండి ఎంత కష్టపడుతున్నారో రైతులు మనం చూస్తున్నాము. ఇంకొక పక్కన పండిన పంటకు ధర లేక ఉల్లి కానీ, మిరప కానీ, పొగాకు కానీ, పత్తి కానీ ఏ పంటకి కూడా ధర లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇవన్నీ కూడా ప్రభుత్వానికి కనిపించట్లేదు. ఎంతసేపు మేమన్నీ సరిగా ఇస్తున్నాము, సరిగా చేస్తున్నాము అంటారు. మరి ఇవన్నీ సరిగా చేస్తే ఈ రోజు లక్షల మంది రైతులు రోడ్ల మీదకి రారు. మీ ప్రభుత్వం మీద వ్యతిరేకత చూపించారు. అది అర్థం చేసుకోవాలని మరి కూటమి ప్రభుత్వానికి ఇవాళ తెలియజేస్తున్నాము. ప్రతి ఒక్క దగ్గర వైఎస్ఆర్సీపీ హయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి రైతుకి క్రమం తప్పకుండా ఎన్ని కష్టాలు ఉన్నా, కరోనా లాంటి మహమ్మారి కష్టాలు ఉన్నా కూడా ప్రతి ఒక్కరికి సమయానికి రైతుకి ఆర్థిక సహాయం చేశారు. అంతేకాకుండా బీమా చేశారు. ప్రతి పంట, ఒకవేళ ఏదైనా పంట మార్కెట్ లో ధర లేకపోతే దాన్ని కొని ప్రభుత్వమే కొని వాళ్ళని ఆదుకున్నారు. ఈ రోజు ఇవన్నీ ఎక్కడ పోయాయి? ప్రతి రైతు కూడా ఈ రోజు బాధపడతా ఉన్నాడు. మంచి ప్రభుత్వాన్ని వదులుకున్నాము, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక ముఖ్యమంత్రిని వదులుకున్నాము ఈ రోజు అని ఎంత బాధపడుతున్నారు. ఈ రోజు రైతుల ఆత్మహత్యలు చూసైనా చంద్రబాబు నాయుడు గారు కదిలి ముందుకు రావాలి, యూరియా, ఎరువులు అన్ని ఇస్తూ పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలి, అలాగే నష్టపరిహారం ఇవ్వాలి అని ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాము. ఈ రోజు మరి ప్రజలందరూ కూడా, రైతులందరూ కూడా వాళ్ళ బాధల్ని ఇక్కడ వినతి పత్రంలో పెట్టడం జరిగింది. వాటిని ఇప్పుడే సబ్ కలెక్టర్ గారికి అందించడం జరిగింది. మరి ఇప్పుడైనా వైఎస్ఆర్సీపీ చేసిన ఈ ఉద్యమానికి ప్రభుత్వం కదిలి వస్తుందని ఆశిస్తున్నాను. తప్పకుండా రైతుల్ని ఆదుకోవాలి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈరోజు బ్లాక్ డేని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు రాష్ట్రంలో ఈరోజు రైతు పోరు జరుగుతుంది. ఈ సందర్భంగా ఆదోని డివిజన్ లో ఉన్నటువంటి ఆదోని మంత్రాలయం, ఎమ్మిగనూరు నియోజకవర్గాల నుంచి ఇచ్చేసినటువంటి నాయకులకు, అలాగే కార్యకర్తలకు, అలాగే ప్రతి ఒక్కరికి పేరు పేరున నా వంతు వందనాలు, శుభాభివందనాలు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 5 సంవత్సరాలు చూస్తే వారు ఏదైతే చెప్పారో, వారు రైతు భరోసా కేంద్రాల ద్వారా వారు మనకు గతంలో యూరియా అయితేనేమి, డిఏపి అయితేనేమి ప్రతిది కూడా విత్తనం నుంచి పంట అమ్మే వరకు కూడా మనకు ఆ రోజున లబ్ధి జరిగినటువంటిది. కానీ ఈ రోజున ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చూస్తే ఈరోజు మొద్దు నిద్రపోతున్నటువంటి కూటమి ప్రభుత్వానికి ఈరోజు మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలనే కాకుండా ఈరోజు రైతులకు నడ్డి విరుస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఎంతైనా నడుము వంచాలని ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నా. ముఖ్యంగా చూస్తే ఈ రోజున రైతులు పడేటువంటి బాధ, వారికి ఈ రోజున పంటలకు ఈరోజు బీమా లేదు, ఇన్పుట్ సబ్సిడీ లేదు, 0 వడ్డీ రుణాలు కూడా లేవు. అంటే ఈ పరిస్థితి కల్పిస్తున్నట్టు కూటమి ప్రభుత్వాన్ని మనం ఈ రోజు చూస్తా ఉన్నాం. ముఖ్యంగా అన్నదాత సుఖీభవ అని చెప్పి వారు గత సంవత్సరం మనకు 20,000 ఇస్తా అని చెప్పి 5,000 ఎగ్గొట్టడం జరిగింది. ఈరోజు చూస్తే కేవలం ఒకటి మాత్రం 5,000 ఇచ్చి ఈరోజు అన్నదాత ఇచ్చామని చెప్పి ఈ రోజున అనంతపురంలో సూపర్ 6 అనేటువంటి ఆ ప్రోగ్రామ్ చేయడం నిజంగా దురదృష్టకరమని ఈ రాష్ట్ర ప్రజల సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా చూస్తే ఈరోజు
ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగాన్ని కూడా ఈరోజు ఆలోచించి రేపు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఇక్కడికి చేసినటువంటి పెద్దలందరూ మరి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకో చంద్రబాబు నాయుడు అంటే నమ్ముతారు. గత ఎలక్షన్లో కూడా చూసాం, 2014లో కూడా ఆయన రైతులు రుణమాఫీ చేస్తాను, పొదుపు సంఘాల వాళ్ళు రుణమాఫీ చేస్తానని చెప్పేసి అధికారంలోకి వచ్చి ఏ విధంగా గతంలో అన్యాయం చేశాడో మనంతా చూసాం. ఆ విధంగానే ఈరోజు మళ్ళా అధికారంలోకి వచ్చేదానికి సూపర్ 6 అనే కార్యక్రమాన్ని పెట్టి ఆ సూపర్ 6 ఇస్తా అని చెప్పేసి ఎన్నో హామీలు ఇచ్చి ఆయన నెరవేర్చిన పరిస్థితి ఏం లేదు. వాళ్ళు నిజంగా అబద్ధాన్ని ఎంత నిజం చేసే ప్రయత్నం చేస్తారంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు సూపర్ 6 ఇచ్చేసినామంటారు. ఈ విధంగా దాన్ని రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికి కూడా ఆ విధంగా చెప్పే సత్తా వాళ్ళకు ఉంది. ఎందుకంటే ఆ విధంగా చెప్తే నమ్ముతారా లేదనే ఆలోచన వాళ్ళకి లేదు. ఏదున్నా కూడా వాళ్ళు చెప్పిందే వేదం, వాళ్ళు చెప్పిందే వినాలా అనే ఆలోచన వాళ్ళందరికీ ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. అదే కాకుండా ఈరోజు చూస్తా ఉన్నాం రైతుల పరిస్థితి. ఉల్లి ధర చూస్తా ఉంటే గిట్టుబాటు ధర లేక 1200 ఇస్తాము, 1200 కొనుగోలు చేస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఇది పూర్తి అన్యాయం ఇది. ఎందుకంటే ఉల్లి ధర దాదాపుగా 2,500 రూపాయలు ఇస్తే తప్ప ఆ రైతు బతికే పరిస్థితి లేదు. అదే చూస్తా ఉన్నాం కర్నూలులో కూడా రైతులు గిట్టుబాటు ధర లేక 1200 సరిపోదని చెప్పేసి చెప్పిన ఉద్దేశంతో 2,000 రూపాయలు పైన 2,500 ఇస్తే తప్ప గిట్టుబాటు ధర రాదని చెప్పేసి చెప్పినా కూడా ఈ ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు. ఏదున్నా కూడా ఉల్లి ధరే కాదు, మిర్చి ధర అంతే. గత 2 ఏళ్లుగా అధికారం ఎప్పుడు వచ్చిందో, తెలుగుదేశం పార్టీ వచ్చిందో ఆ రోజు నుంచి రైతుల మిర్చి ధర కూడా లేదు. ఆ రకంగా రాష్ట్రంలో రైతులంతా కూడా నష్టపోయి ఆ కుటుంబాలన్నీ కూడా వీధిన బాట పడే పరిస్థితి వస్తూ ఉంది. అదే కాకుండా పొగాకు ధర, చీనీ కాయల ధర, మామిడికాయల ధర, ఏ ధరలు కూడా లేవని చెప్పేసి రాష్ట్రంలో మనం చూస్తా ఉన్నాం. ఎన్నో రకాలుగా జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించి అన్ని విధాలుగా వాళ్ళందరూ కూడా రైతులు కూడా ధైర్యం కల్పించిన పరిస్థితి మన ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి చేశారని చెప్పేసి జరుగుతూ ఉంది. అబద్ధాల విషయంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళని మించారని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదైనా కూడా ఈ చెప్పిండేది సోషల్ మీడియా మీద వైఎస్ఆర్సీపీ మీద దాడులు చేయమని కాదు, మహిళల మీద అత్యాచారాలు చేయమని కాదు చెప్పిండేది. ఏదున్నా మిమ్మల్ని నమ్మి ఈ ప్రజలంతా కూడా ఓట్లు వేశారు కాబట్టి మీరు ఏ విధంగా పరిపాలిస్తా అన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా పరిపాలించాడు, ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటా అన్ని విధాలుగా రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో, రైతులు సుఖ సంతోషాలతో, అన్ని వర్గాల వారు కూడా సుఖ సంతోషాలతో ఉన్న పరిస్థితి ఉందని చెప్పేసి మనం చూస్తా ఉన్నాం. ఈరోజు చూడండి, రైతులకి ఇన్సూరెన్స్, క్రాప్ ఇన్సూరెన్స్ కట్టలే, తొలగించారు చంద్రబాబు నాయుడు. మళ్ళీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు క్రాప్ ఇన్సూరెన్స్ కట్టి రైతులకు ఏదైనా నష్టపోతే ఇన్సూరెన్స్ ద్వారా వాళ్ళకి డబ్బు ముట్టేది, ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేవాళ్ళు, దాంతోపాటు అన్ని రకాలుగా గిట్టుబాటు ధర కల్పించేవాళ్ళు. ఆ విధంగా ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా అందిస్తూ పేద బడుగు బలహీన వర్గాలు ఆశాజ్యోతిగా నిలబడిన పరిస్థితి. మళ్ళీ ఈ రోజు ఉండే పరిస్థితుల్లో ఏ విధంగా కూడా రైతులకు ఆదుకుందామనేది కానీ, రైతుల పరంగా ఉందామనేది కానీ ఆయనకు ఆలోచన లేదు. ఎందుకంటే ఆయన రైతుల పరంగా ఎప్పుడు కూడా ఉండే పరిస్థితి లేదు. గతంలోనే చెప్పినారు వ్యవసాయం దండగాని పరిస్థితి. అదే రాజశేఖర్ గారు వచ్చినారు కాబట్టి ఏ విధంగా రైతులను ఆదుకోవాలా, ఏ విధంగా ఆదుకుంటే రైతు కుటుంబాలు బాగొస్తాయి, వాళ్ళకి ఏ విధంగా చేస్తే వాళ్ళ కుటుంబాలు ఉన్నత స్థాయికి వస్తాయని చెప్పేసి ఆలోచన చేశాడు. కాబట్టి ఆ రోజుల్లో రాజశేఖర్ గారు ఉచితంగా కరెంట్ ఇచ్చి రుణమాఫీ చేసి అన్ని విధాలుగా రైతులకు ఆదుకొని ఆ కుటుంబాన్ని కూడా వ్యవసాయ పండుగ మాదిరి చేసే పరిస్థితి ఆ రోజుల్లో ఉంది. మళ్ళా ఈరోజు అదే పరిస్థితి వస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు చెప్పినట్లుగా వ్యవసాయం దండగానట్లే ఉండే విధంగా చేస్తా ఉన్నాడు చంద్రబాబు జరుగుతూ ఉంది. అందుకే ఏదున్నా ఈ రోజుల్లో ఇప్పుడు ఉన్నటువంటి రైతు కదం తొక్కింది, రైతుల రాష్ట్రం అంతా కూడా కదం తొక్కింది. ఏ విధంగా కూడా ఈరోజు యూరియా కూడా సప్లై చేయని పరిస్థితి ఈ ప్రభుత్వం ఉంది. రైతు భరోసా కేంద్రాలు ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు ఏది కావాలన్నా గ్రామాల్లోనే అన్ని అందించేవాళ్ళు. మళ్ళీ ఈ రోజు రైతు భరోసా కేంద్రాలకు కానీ
ఎరువులు కానీ ఎక్కడున్నా యూరియాని కానీ పంపించడం లే, వచ్చిన యూరియాని కానీ మార్కెట్ ఇవ్వాలా, మార్కెట్ కూడా ఇవ్వడం లే, ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేసి దాన్ని మార్కెట్లోన బ్లాక్ మార్కెట్లో అమ్ముకునే పరిస్థితి చేస్తా ఉన్నారు. ఆ విధంగా ఈరోజు జరుగుతా ఉందని కూడా మనమంతా చూస్తా ఉన్నాం. రైతులు క్యూ లైన్లో నిలబడి వాళ్ళ బతుకులు ఏ విధంగా ఉన్నాయని కూడా చూస్తా ఉన్నాం. ఆ విధంగా ఈ రోజు ఉండే పరిస్థితుల్లో రైతుల పరంగా కూడా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఉండదు. ఏదున్నా జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే తప్ప ఎవరికి న్యాయం జరిగే పరిస్థితి లేదని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది. ఈ రోజు ఈ విధంగా ఈ రోజు ఎన్ని కష్టాలు పడతా ఉంటారు రైతుల గురించి ఇక్కడ ఉన్నటువంటి లోకల్లో ఎమ్మెల్యే కానీ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎవరు స్పందించడం లే. ఎంతసేపు ఏం మాట్లాడుతా ఉన్నారంటే ఆధునిక జిల్లా కావాల్సిందే, అవి ఎట్లో జరిగిపోతాయి. రైతుల పరంగా యూరియా ఎందుకు లేదని చెప్పేసి ఆలోచించా అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతా ఉంది. అదే వలసలు పోతా ఉంటే ఏమంటారంటే, అదే మా లోకల్ ఎమ్మెల్యే ఏమంటారంటే, రైతులు పశువులు ఎక్కడ గ్రాస్ కనపడితే, ఎక్కడో పచ్చగా కనపడితే అక్కడికి పోతా ఉన్నట్లుగా మన రైతుల్ని అవమానపరిచే విధంగా రైతులు కూడా వాళ్ళ పశువులతో పోల్చి వాళ్ళంతా కూడా వలసలు పోతా ఉన్నారని చెప్పే పరిస్థితి చేస్తా ఉన్నాడు. కానీ రైతులకు ఏం కావాలా, ఏ విధంగా రైతులు ఉన్నారు, రైతులకు ఎరువులు ఉన్నాయా లేదా, రైతులకి ఇన్సూరెన్స్ కట్టినారా లేదా, రైతులకి వచ్చిన పంట గిట్టుబాటు జరుగుతుందా లేదా, రైతుల పరంగా ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నారా లేదా అనే ఆలోచన లేదు. ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను, ఎందుకంటే వర్షాలు ఎక్కువైపోయినాయి, పంట నష్టపోతా ఉంది, పత్తి పంట కూడా నష్టపోతా ఉంది. ఆ నష్టపోయే పంట పరిహారానికి మీరంతా కూడా ముందు అగ్రికల్చర్ ఆఫీసర్కి చెప్పి మీరంతా కూడా ఆ పంటకు నష్టపరిహారం చెల్లించే విధంగా కూడా లేకపోతే ఇన్పుట్ సబ్సిడీ ద్వారా వాళ్ళకి అందించే విధంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతా ఉంది. ఈ విధంగా ఈ రోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితి చూస్తా ఉంటే నిజంగా రైతుల్లో ఎంత ఉత్సాహం ఉందంటే ఈ రోజు ఈ కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున వచ్చినటువంటి రైతు సోదరులను చూస్తూ ఉంటే అర్థమవుతా ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది. ఈ కార్యక్రమంలో కూడా మన ఎమినోర్ ఇన్ఛార్జ్ అయితే రేణుకమ్మ గారు, అదే కేశిరెడ్డి మాజీ ఎమ్మెల్యే కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు, అదే కాకుండా మంత్రాలయం బాలారెడ్డి గారి తరపున పురుషోత్తం రెడ్డి గారు, తర్వాత రవిచంద్ర రెడ్డి గారు, ప్రదీప్ రెడ్డి గారు కూడా రావడం జరిగిందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతా ఉంది. ఏదున్నా వాళ్ళ తరపున కూడా పెద్ద ఎత్తున రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏదున్నా ఇక్కడ రిప్రజెంటేషన్స్కి ఇస్తే సబ్ కలెక్టర్ లేడు. ఎంత అవమానంగా ఈ రోజు ప్రజలను అవమానపరుస్తా ఉన్నారంటే ఆ విధంగా అవమానపరుస్తా ఉన్నారు. ఏదున్నా కూడా రాష్ట్రంలో ఈ రైతు పోరు జరగదాలనే వాళ్ళకి ఎంతసేపు ఉన్నా రైతు పోరు జరగరాదు, రైతు పోరు జరగకుండా చేయాలని ప్రయత్నం చేశారు. కానీ అది కుదరలే, ఎందుకంటే రైతులు కదం దక్కినాక ఎవరు కూడా ఆపే పరిస్థితి లేదని చెప్పేసి మనం చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా ఈ రోజు ఉండే పరిస్థితుల్లో ప్రతి వారు కూడా ఆలోచన చేయాల. ఈ గత ప్రభుత్వం ఏ విధంగా పరిపాలించింది, ఈ ప్రభుత్వం ఏ విధంగా రైతులకి అన్యాయం చేస్తా ఉందని కూడా ఆలోచించాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్ని రకాలుగా ఏ విధంగా రాష్ట్రంలోన ఎక్కడెక్కడైతే పంట రైతులు గిట్టుబాటు ధర లేదో, రైతుల పరంగా చీనిచ్చే కాయలు పంట లేదో, మామిడికాయల ధర లేదో అన్ని చోట్ల తిరుగుతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడెక్కడ అన్యాయం జరుగుతా ఉంది, ఎక్కడెక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించకపోతా ఉన్నారో అన్ని చోట్ల కూడా బ్రహ్మదత్తం పడతా ఉన్నారు ప్రజలంతా అని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది. ఇది చూసి ఓర్వలేక చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కానీ ఏ విధంగా కూడా ఏదైనా దీన్ని జరగనీరాదని చెప్పేసి ఒక ఆలోచన, ఆంక్షలు విధిస్తారు. ఎందుకంటే ఒక కార్యక్రమం పెట్టినప్పుడు ప్రజల పరంగా రైతుల పరంగా కార్యక్రమం పెట్టినప్పుడు దాన్ని అన్ని విధాలుగా సహకరిస్తూ ముందుకు పోతే ఎలాంటి సమస్య ఉండదు. అదే కాకుండా ఇప్పుడు చెప్తా ఉన్నాను, ఈరోజు ఖచ్చితంగా మన రైతుల మీద మన మీద కేసులు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి ఈ కార్యక్రమం జరిగేది ఇష్టం లేదు. గ్యారెంటీగా ఎవరు భయపడే పని లేదు, రైతులు కేసులు పెట్టినా భయపడే పరిస్థితి లేదు. ఏదున్నా కూడా అంత ధైర్యంగా ఎదుర్కొంటారు. ఎన్ని కేసులు అయినా కూడా భయపడే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసే వరకు కూడా ఎవరు నిద్రపోరని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఏదున్నా జగన్మోహన్ రెడ్డి ఉంటేనే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంటేనే రైతులు బాగుంటారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లేకపోతే ఏ విధంగా ఉందని చెప్పేసి ఆలోచన చేస్తా ఉన్నారు. ఏదన్నా ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే మనమందరూ కూడా ఆలోచించి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసేవారు కూడా పోరాటాలు చేస్తూ ఉండాలా, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటున్నాను. ఏదైనా ఈ కార్యక్రమం ద్వారా పెద్దలు అందరూ వచ్చినటువంటి ప్రతి వారు కూడా రైతు సోదరులకు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. నమస్కారం. జై జగన్. ఒక 1.5 సంవత్సరం నుంచి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత
రైతు పరిస్థితి చాలా దయనీయంగా తయారైంది. ఈ రోజు ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు, మందులు సకాలంలో అందడం లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో రైతు భరోసా కేంద్రం ద్వారా ఇత్తనం అయితేనేమి, ఎరువులైతేనేమి, పెస్టిసైడ్స్ అయితేనేమి మనకు గ్రామంలోనే అందుబాటులో ఉండేవి. ఈ రోజు రైతుకు ఉల్లి అయితేనేమి, చీని అయితేనేమి, మిరప అయితేనేమి, ఏదైతేనేమి ఈ రోజు గిట్టుబాటు ధర లేని పరిస్థితి రైతుకి ఈ రోజు ఉంది. ఇన్పుట్ సబ్సిడీ లేదు, ఇన్సూరెన్స్ లేదు. గత ప్రభుత్వంలో క్రాప్ ఇన్సూరెన్స్ అని అవన్నీ ఇవన్నీ మనకు అన్ని జగన్మోహన్ రెడ్డి గారు అందుబాటులో తేవడం జరిగింది. ఈ రోజు కూటమి ప్రభుత్వం ఇలాగనే కొనసాగితే మనం అంతా రైతులంతా ఏకమై రేపు రాబో కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి అధికారం తెచ్చుకోవాలని మిమ్మల్ని అందరూ కోరితే అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు ఇక్కడికి విచ్చేసినటువంటి రైతు సోదరులకు, అదేవిధంగా ఆదోని నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే వై సాయిప్రసాద్ అన్న గారికి, కర్నూలు జిల్లా యువజన నాయకులకు, అదే కర్నూలు జిల్లా ఉపాధ్యక్షులు వై ప్రదీప్ రెడ్డి గారికి,